తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవులకు తీవ్ర పోటీ ఏర్పడింది. కమిషన్ చైర్మన్ 10 మంది సభ్యుల పోస్టులకు దరఖాస్తులు వెలువల వచ్చాయి. ఏకంగా 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. చైర్మన్ సభ్యులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసుల భయంతో దరఖాస్తులు తగ్గవచ్చు అన్న ఊహాగానాలు వెలువడగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం కూడా ఊహించని విధంగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున టీఎస్పీఎస్సీ పనితీరు మారుతుందని, పారదర్శకత ఉంటుందన్న భరోసాతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి ఉత్సాహం చూపించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిషన్ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగతా సభ్యులు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక వారి స్థానాల్లో తిరిగి చైర్మన్ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. అధికారులైతే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టు, నియామక తేదీ, రిటైర్మెంట్ తేదీ, విద్యార్హతలు వంటి వివరాలను తెలియచేయాలి అని పేర్కొంది. ప్రముఖ వ్యక్తుల కేటగిరీ కింద విద్య, మేనేజ్మెంట్, న్యాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ వంటి రంగాల్లో నిష్ణాతులై ఉండాలి అని, విద్యార్హతలు కూడా పేర్కొనాలి అని తెలియజేసింది. అయితే ఇవన్నీ పొలిటికల్ గా ఎవరికైతే పొలిటికల్ పోస్టులు ఇవ్వలేకపోయారో వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఒక ట్రాన్స్పరెంట్ గా టీఎస్పీఎస్సీ ఉండాలనే ఉద్దేశంతో చైర్మన్ తో పాటు 9 మంది సభ్యులు, యాక్చువల్లీ 10 మంది సభ్యులు ఉంటారు, కానీ ఒకరు ఇంకా సర్వీస్ లో ఉన్నారు, వాళ్ళు రిజైన్ చేయని కారణంగా ఒక చైర్మన్ తో పాటు 9 మంది సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. దానికోసం 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మొదటిగా ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రొఫెసర్లు ఎవరు అప్లై చేసుకోరు అని ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వం ఊహించిన దానికంటే భిన్నంగా ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్స్ ఎక్కువగా అప్లై చేసుకున్నారు. కొంతమంది వైద్య రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేశారు. దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరుగుతా ఉంది. సభ్యులుగా అదేవిధంగా చైర్మన్ గా ఎవరైతే బాగుంటుంది అని ప్రభుత్వం ఇన్ని రోజులు ఆలోచించింది. దానికి సంబంధించినటువంటి కసరత్తు చేసింది. గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వైఫల్యాలు కానీ, తప్పిదాలు కానీ, లీకేజీలు కానీ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పారదర్శకమైనటువంటి, ఇబ్బంది లేనటువంటి, విమర్శలు రానటువంటి బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి స్క్రూటినీ తర్వాత చైర్మన్ అదేవిధంగా 9 మంది సభ్యుల్ని ప్రభుత్వం ప్రకటించనుంది. దాదాపు 21 తర్వాత సీఎం ఇండియాకు వస్తారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన స్క్రూటినీ జరిగి ఒక బోర్డును అనౌన్స్ చేయనున్నారు. ఆ బోర్డు ద్వారానే ఉద్యోగాల నియామకాలు కానీ, గతంలో రద్దయినటువంటి పరీక్షలు కానీ, ఆగిపోయినటువంటి రిజల్ట్ కానీ ఇవన్నిటినీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి తప్పిదాల నేపథ్యంలో ఇటు ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, తెలంగాణ సమాజం కానీ బోర్డు ప్రక్షాళన చేయాలి, ఒక ఆదర్శవంతమైన బోర్డును తీర్చిదిద్దాలని డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేని ఒక బోర్డును ఏర్పాటు చేయాలని భావించింది. దానికోసం యూపీఎస్సీ చైర్మన్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. ఏ విధమైన బోర్డును ఏర్పాటు చేయాలి, బోర్డులో ఎలాంటి వాళ్ళను ఉంటే ఇబ్బందులు జరగకుండా ఉంటుందనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చారు. వచ్చినటువంటి అప్లికేషన్